ఈ సమయంలో ప్రభు మనకు అందించబోయే ఓ దివ్యమైన వర్తమానం. శత్రువుకు నీవు బాసువు కావాలి, దాసువు కాకూడదు. నువ్వు బాసువు కావాలి, వాడు నీకు దాసుడు కావాలి. ఎలా? మనం వాడికి యజమానులుగా, ప్రతి విషయంలో వాడి మీద మనదే పైచేయిగా, ప్రతి విషయంలో మనదే ఆధిపత్యంగా, వాడి మీద ప్రతి రంగంలో మనమే పైచేయిగా ఉండాలంటే ఎలా బ్రతకాలి? యెహోషువ జీవితంలో నుండి దేవుడు మనకు నేర్పే దివ్యమైన పాఠం. అందరూ చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం నుండి 27వ వచనం వరకు. నాతో కలిసి అందరూ చెప్పండి. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా యొద్దకు తీసుకురండి అని చెప్పగా, వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజుల 5 ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకుని వచ్చిరి. 24 వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు, యెహోషువ ఇశ్రాయేలీయులను అందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములుంచుడని చెప్పగా, వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద పాదముల నుంచిరి. ఇక అందరూ తలలు పైకెత్తండి. ఓ రకంగా మానవ భాషలో ఇది క్రూరమైన చర్యగా కనపడుతుంది. ఇది క్రొత్త నిబంధన సంఘానికి నేర్పే దివ్యమైన ఆధ్యాత్మిక పాఠం. ఇశ్రాయేలు ప్రజల మీదకి వ్యతిరేకంగా 5 రాజులు లేచారు. యెహోషువ పోరాట పటిమ ఎదుట నిలవలేక వాళ్ళు పారిపోయి గుహలో దాక్కున్నారు. ఎక్కడ దాక్కున్నారు? మేము గుహలో దాక్కున్నాం, మమ్మల్ని వాళ్ళు పట్టుకోలేరు, మమ్మల్ని పట్టుకోవటం వాళ్ళ వల్ల కాదు, ఆల్రెడీ గుహలోకి మేము వెళ్ళిపోయాం, మేము ఎక్కడున్నామో మా అడ్రస్ వాళ్ళకి తెలియదు అని అనుకున్నారు. కానీ అద్భుతం ఏంటంటే, వాళ్ళకి తెలియదేమో కానీ వాళ్ళు ఆరాధించే దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కన్నులకు మరుగై ఉన్న స్పష్టం ఏదీ లేదు. ఆకాశానికి ఎక్కినా అక్కడ ఆయన ఉన్నాడు, సముద్ర దిగంతాలకు వెళ్ళినా అక్కడ ఆయన ఉన్నాడు. దేవుని ఆత్మ ఎదుట మనుషుని యొక్క దాగుచోటు లేదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు? గుహలో దాక్కునుంటే గుహలో దాక్కున్న వాళ్ళని పట్టి బయటకు తీసుకొచ్చారట. ఇది చదువుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చిన విషయం ఏంటంటే, గత సంవత్సరం అక్టోబర్ నెల 7వ తారీఖున ఇశ్రాయేలు దేశం మీద దాడి చేశారు. చుట్టూతో ఉన్న మహమ్మదీయులు కొంతమంది, అందరూ కాదు. దాడి చేసి ఎక్కడ దాక్కున్నారు? సొరంగాల్లో దాక్కున్నారు. భూమి లోపల టన్నెల్స్, ఆ సొరంగాలు దాక్కుని ఈ సొరంగాల్లో ఉన్న మమ్మల్ని ఎవరు పసిగట్టలేరని సొరంగాల్లో దాక్కున్నారు. ఆ కృపగల దేవుడు ఏం చేశాడో తెలుసా? గుహల్లో నుంచి బయటకు తీసుకొచ్చి, సొరంగాల్లో నుంచి బయటకు తీసుకొచ్చి శత్రువు మీద తన ప్రజలు గొప్ప ఆధిపత్యం కనపరిచేటట్లుగా తన ప్రజలకు దేవుడు జయాన్ని ఇచ్చాడు. దీని గురించి దేవుడు చూడండి, ఆమోసు గ్రంథంలో మాట్లాడుతూ ఇలా అంటాడు. 9వ అధ్యాయం 2వ వచనం. 9వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి, వారు పాతాళములో జొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటకు లాగును, ఆకాశమునకు ఎక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చేదను. చదివారు కదా ఈ మాట బైబిల్లో చదువుతాం. నేటి కాలంలో ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగినట్లుగా మన కళ్ళతో మనం చూడగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. వారు పాతాళములో జొచ్చినను అక్కడ నుండి ఎవరు లాక్కొస్తారు? నా హస్తం
వారిని లాక్కొని వస్తుంది, ఆకాశమునకు ఎక్కిపోయిన అక్కడి నుంచి నేను వాళ్ళను దించుతాను అని అంటాడు. దైవజనమా, నీ దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఏమైనా అంటే భరించగలుగుతాడేమో, కానీ ఆయన పేరు పెట్టబడిన నిన్ను ఎవరైనా ఏమైనా అంటే దేవుడు భరించలేడు. ఆయన నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్లుగా ఎంచి రోషంగా మన విషయంలో కార్యం చేసే దేవుడి దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో పట్టి లాక్కొని వస్తా, ఆకాశం నుంచి దించుతా అని దేవుడు అన్నట్లుగా ఈ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా లేస్తున్న వ్యక్తుల జీవితాల్లో సరిగ్గా ఇదే కార్యాన్ని దేవుడు చేశాడు. ఉదయం చెప్పాను, దీని గురించి ఎక్కువసేపు చెప్పను. ఈ దేవుడు ఏదో పైకి ప్రజలను ఉబ్బి తప్పింప చేసే మాటలు చెప్పేవాడు కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఏది చెప్తాడో అది చేస్తాడు, ఏది చేస్తాడో అదే చెప్తాడు. అబద్ధమాడుట చాతగాని దేవుడు ఈ దేవుడు. ఆమేన్ చెప్దాం, ఆమేన్. ఆ రోజుల్లో ఇశ్రాయేలీల జీవితంలో శత్రువులను పట్టి తీసుకుని వచ్చి ఇశ్రాయేలీలు ఎదుట కనపరిస్తే వాళ్ళ పాదాలు ఎక్కడుంచారట? వాళ్ళ మెడల మీద ఉంచి ఆ తర్వాత చెట్లకు వేలాడదీసి చంపినట్లుగా, అది 3వ సెషన్లో చెప్తాను. దైవజనమా, శత్రువులను వీళ్ళ పాదాల క్రింద ఉంచినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. ఆ రోజుల్లో ఆ 5 రాజులు వాళ్ళకి ఎలా శత్రువులో, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన నీ జీవితంలో, నా జీవితంలో మన ఒక్కొక్కరికి 5 రకాల శత్రువులు ఉన్నారు. మొట్టమొదటి శత్రువు ఎవరో చెప్పండి, ఒక మాట మీకు అవకాశం ఇచ్చా. మీ ఇంటి పక్కోళ్ళు ఏం చేశారమ్మా? ఒక మాట చెప్పండి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో నీ మొట్టమొదటి శత్రువు ఎవరు? ఒక్కరు సరిగ్గా చెప్పట్లా. నీ సొంత శరీరమే నీ శత్రువు, నీ కన్నే నీ శత్రువు, నీ నోరే నీ శత్రువు, నీ సొంత శరీరమే నీ శత్రువు. ఆ 5 శత్రువులు: నంబర్ 1 నీ శరీరం, నంబర్ 2 సాతాను, నంబర్ 3 లోకం, నంబర్ 4 పాపం, నంబర్ 5 నీవు అనుభవిస్తున్న శ్రమ. ఈ 5 రకాలైన శత్రువులు ముప్పేట నీ మీద దాడి చేస్తారు. అయితే ఒకటి చెప్తాను, శత్రువులు నీ మీద యుద్ధానికి రాకుండా దేవుడు ఆపడం, యుద్ధానికి రావటానికి అనుమతిస్తాడు. నీ పక్షాన దేవుడు యుద్ధం చేసి శత్రువు ఎదుట నీ తలను దేవుడు పైకెత్తడం ప్రారంభిస్తాడు. ప్రభా, నాకే సమస్య రాకూడదు అని నువ్వు ఎంత ప్రార్థన చేసినా సమస్యలు వస్తూనే ఉంటాయి. శత్రువు చెలరేగుతూనే ఉంటాడు. శత్రువు నీ మీద దాడి చేయాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దాడికి అనుమతిస్తాడు కానీ వాడి విజయానికి మాత్రం దేవుడు అనుమతించడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చెప్పండి, ఏం చెప్పాను? నీ మీద దాడికి అనుమతిస్తాడు కానీ నీతో పోరాడటానికి హల్లెలూయా. ఎందుకు ఈ శత్రువులను దేవుడు అనుమతిస్తాడు? నేను నాశనం చేయటానికి కాదు. ఓ మాట చెప్పమంటారా? నీ జీవితంలో శత్రువు ఎంత పెద్ద శత్రువు నీ మీదకి వస్తాడో, నీ మీదకి వచ్చిన పెద్ద సమస్య నిన్ను హీరోగా మారుస్తుంది. భక్తుడైన దావీదును గూర్చి దేవుడు చక్కటి మాట అంటాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. నాతో కలిసి చెప్పండి. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులకు యుద్ధములు అతనికి కలిగెను. ఒకసారి మీ బైబిల్ తెరిచి చదవండి. నేను కూడా చదువుతాను. ఓపెన్ చేసి చూడండి. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగెను. ఎన్ని వైపుల నుంచి యుద్ధాలు కలిగాయట? నీ జీవితంలో కూడా ఎన్ని వైపుల నుంచి యుద్ధాలు కలుగుతాయి?
దావీదుకు ఎన్ని వైపుల నుంచి యుద్ధాలు కలిగాయట? ఒకవైపు కాదు, నలుదిక్కుల దావీదుకి యుద్ధాలే. కుటుంబంలో యుద్ధం, రాజ్యంలో యుద్ధం, శత్రువులతో యుద్ధం, సాతానుతో యుద్ధం, రకరకాల యుద్ధాలు దావీదు బ్రతుకుల్లో నలుదిక్కుల వచ్చాయట. ఇంతకీ నలుదిక్కుల యుద్ధాలు అతనికి ఎందుకు కలిగాయి అంటే, అతని శత్రువులను అతని పాదముల క్రింద అణుచుటకు మాత్రమే ఈ యుద్ధాలు కలిగాయట. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ జీవితంలో కూడా యుద్ధాలు ఎందుకు కలుగుతున్నాయి? ఆ శత్రువు నీ మెడ మీదకి ఎక్కటానికి కాదు, వాడిని నీ పాదముల క్రింద ఉంచటానికే దేవుడు యుద్ధాలను అనుమతించాడు. ఈరోజు సారీ దావీదు మీదకి రకరకాల శత్రువులు, నలుదిక్కుల యుద్ధాలు వచ్చాయి. ఏ యుద్ధము దావీదును చంపటానికి కానీ దావీదును నాశనం చేయటానికి కానీ రాలా. మరి ఎందుకు ఈ యుద్ధాలు వచ్చాయి? ఆ శత్రువులందరినీ దావీదు పాదముల కింద అణచాలని దేవుడు ఆశపడ్డాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ప్రభువును చేరుకునే ఆ రోజు వరకు ఎప్పుడు ఏదో ఒక యుద్ధం నీ బ్రతుకులో ఎదురవుతూనే ఉంటుంది. అంటాడు కదా యోబు భక్తుడు, నరుల కాలము భూమి మీద యుద్ధకాలం వంటి కాలం కాదా అంటాడు. మన కాలం ఎలాంటిదట? భూమి మీద బ్రతికిన కాలం అంతా మన కాలం యుద్ధకాలం లాంటిదే. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎన్ని యుద్ధాలు వచ్చినా ఏ యుద్ధం నిన్ను నాశనం చేయలేదు, ఏ యుద్ధం నిన్ను పతనం చేయలేదు, ఏ యుద్ధం నీ బ్రతుకును పాడు చేయలేదు. వచ్చిన ప్రతి శత్రువు నీ మెడ మీద ఉండడు, కానీ ఏదో ఒక రోజు నీ కాళ్ళ కింద ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. మరో రకంగా చెప్పాలంటే నువ్వు విజేతగా నిలవబడాలంటే యుద్ధం వస్తేనే కదా. ఏమండి, పరీక్ష పాస్ అవ్వాలంటే ముందు రాస్తేనే కదా. నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి యుద్ధం నీకు విజయాన్ని ఇవ్వటానికే దేవుడు అనుమతిస్తున్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తా. నీ మీదకి వచ్చిన సమస్య అంత పెద్దగా ఉంటే ఆ తర్వాత నీ సాక్ష్యం కూడా అంత గొప్పగా ఉంటుంది. దావీదు మీదకి కుక్క పిల్ల వచ్చిందా, గొలియాతు వచ్చాడా? కుక్క పిల్లే కనుక వస్తే బైబిల్లో రాసి ఉండేదా? దావీదు కర్ర తీసుకొని కుక్కను కొట్టాను అని దేవుడు ఎంత అద్భుతం చేశాడు అని బైబిల్లో కనుక, ఊరుకోయ్యా బాబు, దావీదు కొట్టేది ఏంది, కుక్కనే, మేము కొట్టట్లేదా, ఇది కూడా ఒక సాక్ష్యమేనా అని అనేవాళ్ళం. తేలిగ్గా కొట్టేసేవాళ్ళం. దావీదుని హీరో చేసింది అతని మీదకి వచ్చిన పెద్ద శత్రువే. ప్రైజ్ ది లార్డ్. యోసేపును గొప్పవాడిగా నిలవబెట్టింది అతని మీదకి వచ్చిన శోధన పోతీఫర్ భార్యే. దావీదుని అంత గొప్పవాడిగా చేసింది అతని బ్రతుకులు ఎదురైన సౌలే. నేనంట, నీ సాక్ష్యం ఎప్పుడు గొప్పగా ఉంటుందో తెలుసా? నీకు ఎదురయ్యే సమస్య కూడా గొప్పగా ఉంటే ఆ గొప్ప శ్రమ నీకు గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వటం ప్రారంభిస్తుంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు. నేను ఆదివారం ఉప్పల్లో థర్డ్ సర్వీస్లో నేను వాక్యం చెప్పేటప్పుడు సేవా ప్రారంభంలో మేము పడిన కష్టాలు, మేము అనుభవించిన ఇబ్బందులు, సేవా ప్రారంభంలో కష్టాలు అనుభవించామంటే ఇప్పుడు లేవని కాదు దాని అర్థం. భూమి మీద నరుల కాలము మాట్లాడాలి నరుల కాలము యుద్ధకాలం అంటేది. ప్రారంభంలో వచ్చిన కష్టాలు చెప్తే ఒక తమ్ముడు వచ్చి చేతులు పట్టుకొని, అన్న నాకు ఈ సంగతి తెలియదు అన్న, చేతులు పట్టుకొని సాక్ష్యం చెప్పి నేనే ఆడవలా. ఆ తమ్ముడు వాక్యం ముగించేదాకా ఏడుస్తూనే ఉన్నాడు. అయితే దైవజనమ, అంత గొప్ప శ్రమే ఈరోజు గొప్ప సాక్ష్యానికి కారణమైంది. ప్రైజ్ ది లార్డ్. నలుదిక్కుల యుద్ధాలను దేవుడు అనుమతించాడు. ఎందుకు? దావీదు పాదముల క్రింద శత్రువులను ఉంచటానికి. ఏ పాపమనే శత్రువుని నేలుబడి చేస్తుందో అది నీ పాదముల కింద నా దేవుడు ఉంచును గాక. ఏ రోగమనే శత్రువుని నేలుబడి చేస్తుందో, ఏ అసమాధానమనే శత్రువు ఏలుబడి చేస్తుందో, ఏ ఆర్థిక ఇబ్బంది అనే శత్రువుని నేలుబడి చేస్తుందో, ఏ సాతాను పదే నిన్ను తరుముతున్నాడో విశ్వసించు. నిన్ను తరమాలని ప్రయత్నం చేస్తూ నీ మీద యుద్ధానికి వచ్చిన శత్రువులను ఒకానొక రోజు నీ పాదముల కింద నా దేవుడు అణుచును కాక. మరోసారి చెప్తే మ్యాన్. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? నువ్వు ఏ రంగంలో ఉన్నా నువ్వు తలగానే ఉండాలి, నువ్వు తోకగా ఉండకూడదు.
నువ్వే రంగంలో ఉన్నా పైవాడిగానే ఉండాలి, క్రిందవాడిగా ఉండకూడదు. సాతాను మీద ప్రతి విషయంలో నీ ఆధిపత్యమే నడుచునుగాక. వాడు నీ మీద పాలన చేయకూడదు, వాడు నీకు దాసుడు కావాలి. ఏమమ్మా అంత నీరసం అయిపోయారు? వాడు నీకు దాసుడు కావాలి, నీవు వాడికి అది చెప్పాలి. వాడు నీకు దాసుడు కావాలి, నీవు వాడికి. వాడు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? చెప్పాలి. వాడిని చూసి నువ్వు పారిపోవద్దు, నిన్ను చూశాడు. ఇప్పుడు ఈ 5 రాజులు పారిపోయి గుహల్లో దాక్కున్నారా? వాళ్ళని చూసి ఇశ్రాయేలీలు పారిపోయారా? ఇశ్రాయేలీలు చూసి వాళ్ళు పారిపోయారు. నిన్ను చూసి సైతాను గడి పారిపోవాలి, కానీ వాడిని చూసి నువ్వు పారిపోకూడదు. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, అన్నయ్య కొత్తగా ఒక ఇల్లు కొనుక్కున్నాం అన్నయ్య, మంచిదే కదమ్మా కొనుక్కుంటే, అన్నయ్య ఆ ఇంటి పక్కన మధ్యరాత్రి పూట గల్లు గల్లుమని గజ్జల శబ్దం వస్తుంది అన్నయ్య, అది ఖాళీ చేసి పొమ్మంటారా అని అంటే, నేనంట దాన్ని మనం ఖాళీ చేసిపోవటం ఏంటి? ఆడే మన స్థలాన్ని విడిచిపెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? కొంతమంది అంటారు, అన్నయ్య ఆ ఇంట్లో ఎవరో ఊరేసుకొని చచ్చిపోయారంట అన్నయ్య, ఎవరు కొట్టలేదంట అన్నయ్య ఆ ఇల్లు. వాస్తవంగా అయితే ₹1 కోటి అంటన్నయ్య. ఆ ఇంట్లో ఎవరో ఊరేసుకొని చచ్చిపోయారన్న కారణం సంగతి విని ఎవరో కొట్టలేదట. ₹1 కోటి ఇల్లు 50 లక్షలకే అమ్ముతారంట, కొనమంటారా అని అడుగుతారు. నేనంట బంపర్ ఆఫర్. అరే గట్టిగా చెప్పాలి. ఏ ఆఫరు? పెద్దగా చెప్పాలా? నేనే కనుక ఇల్లు కొనుక్కునేవాడిని అయితే అట్టాటి ఇళ్ళన్నీ నేనే కొనుక్కునేవాడిని. మీరు అడగొచ్చు, అన్నయ్య మీకు దయ్యాలంటే భయం లేదా? మరి అక్కడ అడుగు పెట్టిన తర్వాత నిజమే, మనం అడుగు పెట్టక మునుపు అది దయ్యాల కొంప. మనం అడుగు పెట్టిన తర్వాత దేవదూతల నిలయంగా దేవుడు మారుస్తాడు, దేవుని ఆత్మ సంచరించే స్థలంగా మారుస్తాడు. వాడికి నువ్వు భయపడొద్దు, వాడికి నువ్వు కలవరపడొద్దు, వాడిని బట్టి నువ్వు భీతి చెంది అమ్మో అక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది. కొంతమంది చూడండి, అన్నయ్య అమావాస్య వచ్చిందంటే చాలు మా ఇంట్లో ఏదో అమావాస్యకి ఏమవుతుంది, పౌర్ణమికి ఏమవుతుంది. కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, అన్నయ్య ఆగస్టు నెల వచ్చిందంటే మా గుండె లప్డప్ అంటే తతిమరు రోజుల్లో ఏమన్నట్టు. ఆగస్టు నెల వచ్చిందంటే ఏదో ఒక కీడు జరిగిద్ది అన్నయ్య, సెప్టెంబర్ వస్తే ఏదో ఒక కీడు జరిగిద్ది అన్నయ్య. నేనంట యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. వాడు నిన్ను చూసి పారిపోవాలి, కానీ వాడిని చూసి నువ్వు పారిపోకూడదు. వాడు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? పెద్దగా చెప్పాలి. వాడు మన పాదముల క్రింద ఉండాలంటే మనం చేయాల్సిన 3 కార్యక్రమాలు. నంబర్ 1, ప్రస్తుతించాలి. చూడండి ఆ మాట, ఆదికాండం మైక్ స్థాపన తల్లి 49వ అధ్యాయం 8వ వచనం. 49వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి అందరి మాట చెప్పండి. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. చదవండి ఇంకొంచెం నాతో కలిసి మరోసారి పెద్దగా చెప్పండి. రైట్, మీరే చదవండి. రెడీ, 1 2 3 స్టార్ట్. ఆగండి అక్కడ. ఈ వచనంలో మొదటి మాట చదివి మీకేమైనా అనిపించిందేమో నాకు చెప్పండి ఒకసారి. అందరూ, మైకేల్ గారు మిమ్మల్ని అడుగుతాను, నాకు చెప్పాలి ఇప్పుడు. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. చదివాం కదా. ఈ వాక్యం చదివినప్పుడు మీకేమనిపించింది? అమ్మా ఏదో ఒక రాయి అయ్యేమో తగిలితే తగింది, లేతలేదో నాకు వినపట్ల. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. మీకేమైనా అనిపించిందా ఈ వాక్యం చదివినప్పుడు? నేను అంట స్తుతించే దేవుడినండి. ఇక్కడ ఎవరిని స్తుతిస్తున్నారు? యోధా మనిషా దేవుడా? యోధాకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? యోధాకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? యోధా
ప్రజలు నిన్ను స్తుతించేటట్లుగా నేను చేస్తా. నీ చెయ్యి నీ శత్రువు యొక్క మెడ మీద ఉంటుంది, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు అంటాడు. ఈ మాట చదివిన ప్రారంభ దినాల్లో అరే స్తుతించే దేవుని కదండి, ఆరాధించేది దేవుని కదా, ఘనపరిచేది దేవుని కదా, యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అని దేవుడు అంటున్నాడేంటి? ఎందుకో తెలుసా? యాకోబుకు పుట్టిన 12 కుమారుల్లో దేవుని స్తుతించిన ఒకే ఒక్క వ్యక్తి యోధా. యోధా అనే పేరుకున్న అర్థం స్తుతి అని అర్థం. చెప్పండి చెప్పండి చెప్పండి. యోధా అనగా స్తుతి అని అర్థం. దైవజనమ, యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల్లో దేవుని స్తుతించిన వాడు యోధా ఒక్కడే. అద్భుతం. యోధా దేవుని స్తుతించాడు గనక ప్రజలు యోధాను స్తుతించేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. నేనంట, నీ జీవితంలో నువ్వు దేవుని ప్రస్తుతించేవాడివైతే కరువులోనైనా ఖడ్గంలోనైనా, మేలులోనైనా కీడులోనైనా, ఆరోగ్యంలోనైనా అనారోగ్యంలోనైనా, ఆశీర్వాదంలోనైనా శాపంలోనైనా, లాభంలోనైనా నష్టంలోనైనా, సంపన్న స్థితిలో ఉన్నా దేన స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నిత్యమో నీ ఆరాధ్య దైవం దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని స్తుతించే వాడిని ప్రజలు స్తుతించేటట్లుగా దేవుడు నిలవబెడతాడు. ప్రజలు స్తుతించేవారిగా నిలవబెట్ట మాత్రమే కాదు, నీ బ్రతుకులో నీ శత్రువు ఎవరెవరైతే ఉన్నారో, శత్రువులు అంటే మనుషులు కాదు. నంబర్ 1 నీ శరీరం, నంబర్ 2 సాతాను, నంబర్ 3 లోకం, నంబర్ 4 పాపం, నంబర్ 5 నీవు అనుభవిస్తున్న శ్రమ. ఆ శ్రమలన్నిటినీ నువ్వు అణిచివేసి నీ పాదముల క్రింద తొక్కే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. చెబుతాం గట్టిగా ఆమేన్. దైవజనమా, ఒక్కసారి ఆలోచించండి, ప్రస్తుతించు, ప్రతి క్షణం ప్రస్తుతించు. దేవుడు సంపన్న స్థితిలో ఒకరోజు నిన్ను నిలవబెట్టాడు, ప్రస్తుతించు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు తలకిందులై అనేకులకు సహాయం చేసిన నీ చేతులు పట్టెడు అన్నానికి నోచుకోలేని దయనీయ స్థితులు కూడా కొన్నిసార్లు ఎదురవుతాయి. దేవా, ఎలాంటి స్థితి నాకెందుకు ఇచ్చావు? దేవుని ప్రశ్నించకుండా, నా ప్రార్థన ఏమైపోయింది అని దేవుణ్ణి అడగకుండా, ఇంత ప్రార్థన చేస్తే నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలమా ఇది అని దేవుని మీద తిరుగుబాటు చేయకుండా, సనగకుండా, ఏ స్థితిలో ఉన్నా నువ్వు ప్రస్తుతిస్తూ వెళ్తూ ఉంటే రాగల కాలంలో ప్రజలు నిన్ను స్తుతించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. స్తుతించేవారిగా చేయటం మాత్రమే కాదు, ఓ మాట అండి, శత్రువుల మెడ మీద నీ చెయ్యి ఉంటుంది అన్నారు కదా. యోధా, నీ సహోదరులు నిన్ను, చెప్పాలి, యోధా నీ సహోదరులు నిన్ను. ఆ మాట ఎంత ఖచ్చితమో చూడండి. యోధా గోత్రంలో నుండి మహారాజైన దావీదు వచ్చాడు. ఆ మహారాజైన దావీదులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ప్రపంచమంతా స్తుతిస్తుందా లేదా? ప్రపంచం పక్కన పెడదాం, మీరు స్తుతిస్తున్నారా లేదా? మీరు స్తుతిస్తున్నారా లేదా? నేను స్తుతిస్తున్నానా లేదా? ఇందాక పాడుకున్నాం కదా, దేవా పెద్దగా, దేవా దేవా. చైతన్య బ్రదర్ పాడాలా? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల. ఎవరిని స్తుతించావు? యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ప్రపంచమంతా ఈరోజు యేసయ్యను స్తుతిస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే, యోధా చెయ్యి వాడి మెడ మీద ఉందట, శత్రువుల మెడ మీద ఉందట. యోధా గోత్రంలో నుంచి పుట్టిన యేసుక్రీస్తు వారి చెయ్యి కాదు, యేసయ్య పాదముల క్రింద సాతాను మెడే కాదు, వాడి తల చితక కొట్టబడింది. తప్పులు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. దైవజనమా, ఇలాంటి భీకర కార్యాలు దేవుడు జరిగించాలంటే, తమ్ముడు ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు. ప్రైజ్ ది లార్డ్. కరువులోనైనా చెప్పాలి, కరువులోనైనా, సమృద్ధిలోనైనా, ఆశీర్వాదంలోనైనా, శాపంలోనైనా, లాభంలోనైనా, నష్టంలోనైనా, ఆరోగ్యంలోనైనా, అనారోగ్యంలోనైనా, ఉద్యోగం వచ్చినా, తర్వాత మాట స్తుతిస్తూ ఉండు. ఒకరోజు వస్తుంది
ప్రజలు నిన్ను స్తుతించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. యోధా దేవుని ప్రస్తుతించేవాడు గనుక అసలు దేవుడు యోధాకి ఇచ్చిన ఆధిక్యత ద్వితీయోపదేశ కాండంలో కూడా చూస్తే భలే చక్కటి మాట రాసి ఉంది. నాతో కలిసి యోధాను గూర్చి అతడు ఇట్లా, నేను యెహోవా యోధా మనవి విని అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చును, యోధా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడవై ఉందువు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి ఆ మాట, చివరి మాట చూడండి. యోధా బాహుబలము అతనికి చాలునట్లు చేసి, ఏం చేసి, ఏం చాలేటట్లు చేశాడు? అతడు మరొకరి బాహుబలాన్ని అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. బ్రదర్, ఈ యుద్ధం నేను చేయలేకపోతున్నాను, కొంచెం మాకు సపోర్ట్ రండి బ్రదర్. ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. బ్రదర్, మా దగ్గర తగినంత మండుగుండు సామాగ్రి లేదు బ్రదర్, మాకొచ్చి కొంచెం చేయూతనివ్వండి అని యోధా ఎవరి సహాయాన్నో కోరుకోవలసిన అవసరం లేదు. యోధాకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? అతని బాహుబలము అతనికి చాలునట్లుగా దేవుడు చేస్తాడట. నేనంట, ఈ మాట వినండి, నువ్వు నిత్యము ప్రభుని స్తుతిస్తూ వెళ్తా ఉంటే నీకెవరి సహాయమో అవసరం లేదు. నీ బాహుబలం నీకు చాలేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నీవు కష్టపడి సంపాదిస్తావే 5 రొట్టెలు 2 చేపలు, నువ్వు కష్టపడి సంపాదిస్తావే నీ ఇంటిలో ఉన్న కొంచెం రొట్టె, నువ్వు కష్టపడి సంపాదిస్తావే 5,000 రూపాయల జీతం, నువ్వు కష్టపడి సంపాదిస్తావే 20,000 రూపాయల జీతం, నీ బాహుబలము నీకు సరిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎక్కడి నుంచో నువ్వు అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గరకో వెళ్ళి భిక్షాందేహి అని అడుక్కోవలసిన అవసరం లేదు. యోధాకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే అతడు నిరంతరము నన్ను ప్రస్తుతిస్తాడు గనుక అతని బాహుబలము అతనికి చాలునట్లు చేస్తాను. కొంచెం గట్టిగా చెప్దాం, కొంచెం గట్టిగా. అద్భుతం. మోషే నాయకత్వంలో 12 మంది వేగుల వారిని పంపించారు. ఎంతమందిని పంపించారు చెప్పండి, పెద్దగా చెప్పాలి. ఆ 12 మంది వేగుల వారు చూసి వచ్చిన తర్వాత మోషేకు సమాచారం ఇస్తున్నారు. 10 మంది ఏమని సమాచారం ఇచ్చారు? అయ్యా, వాళ్ళను మనం స్వాధీనం చేసుకోలేం, వాళ్ళ పక్కన మేము నిలవబడితే అమ్మా మిడతలాగా ఉన్నాం, వాళ్ళు దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు, వాళ్ళ ప్రక్కన మనం మిడతలాగా ఉన్నాం, మనం జయించలేము, స్వాధీనపరుచుకోలేము అంటే 2 వ్యక్తులు మాత్రం ఏమన్నారో తెలుసా? మనకున్న శక్తి చాలును, మనకున్న బలము చాలు, మనకున్న శక్తి చాలు. మనం ఎక్కడి నుంచో ఎవరి బలమో మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన బాహుబలము మనకు చాలేటట్లుగా దేవుడు చేస్తాడు అని 2 అన్నారు. తతిమ 10 మంది ఏమన్నారు చెప్పండి, మాట్లాడాలి. మొత్తం ఎంతమందిని పంపించాడు? పెద్దగా చెప్పాలి, గట్టిగా. 2 ఏమన్నారు? మనకున్న బలము. ఎవరు వాళ్ళు? తతిమ 10 మంది ఏమన్నారు? ఒక మాట అడుగుతా, ఆ తతిమ 10 మంది పేర్లు మీలో ఎవరికైనా తెలిస్తే ఒకసారి చేయి పైకెత్తి చెప్పండి చూద్దాం. అమ్మా, ఒకవేళ కనుక చెప్తే 1 కోటి రూపాయలు చెక్ రాసిస్తా, బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోయినా పర్వాలా, అందరూ నా వైపు చూడాలి. ప్రడితే 1 కోటి రూపాయలు చెక్ వద్దా? అరే తీసుకోమ్మా. ఎవరైనా 10 మంది పేర్లు చెప్తారా? నా వైపు చూడండి, నన్ను అడగండి, అన్న మీకు తెలుసా అని. జాన్పాల్ అడుగు, నాకు కూడా తెలియదు. బైబిల్లో రాయబడి ఉన్నాయి కానీ అంత అవసరం లేదు వాళ్ళ పేర్లు. వాళ్ళు ఏమంటారు? మనకున్న బలం సరిపోదంటారు. వీళ్ళంటారు మనకున్న బాహుబలము చాలు, మనకున్న శక్తి చాలు. దైవజనమ, విశ్వసించు. నువ్వు ప్రతి క్షణం ప్రస్తుతించేదానివైతే, ప్రతి క్షణం ప్రస్తుతించేవాడివైతే నీ బలము నీకు సరిపోయేటట్లుగా చేసి
నీ సంపాదన నీకు సరిపోయేటట్లుగా చేసి, నీ జ్ఞానం నీకు సరిపోయేటట్లుగా చేసి, దానితోనే అఖండమైన విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించి శత్రువులను నీ పాదముల క్రింద దేవుడు ఉంచుతాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నీకున్న జ్ఞానం చాలు, ఆమేన్. పెద్దగా చెప్పండి, నీకున్న జ్ఞానం చాలు, ఆమేన్. నీకున్న బలం చాలు, నీకున్న ఉద్యోగం చాలు, నీకున్న వ్యాపారం చాలు, నీవు చేస్తున్న ఉద్యోగం చాలు, నీకొచ్చే సంపాదన చాలు. నీ చేతిలో ఉన్న దానితోని చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన చరిత్ర కలిగిన దేవుడి దేవుడు. నీకున్న బలం చాలు. కొంచెం గట్టిగా. మనమేం చేస్తామో తెలుసా? దేవా, ఈ ఉద్యోగం కాకుండా ఆ ఉద్యోగం చేసినట్టే బాగుండేది కదయ్యా, ఈ వ్యాపారం కాకుండా ఆ వ్యాపారం చేస్తే బాగుండేది కదయ్యా అని జీవితాంతం సనుక్కుంటా ఉంటావే. ఆ సనుగుడే నువ్వు ఎదగలేకపోవటానికి కారణమవుతుంది. ఆ సనుగుడే నువ్వు సమృద్ధి అనుభవించలేకపోవటానికి కారణమవుతుంది. మరలా చెప్తున్నా, నీ దేవుడు ఎవరో తెలుసా? నువ్వెక్కడ అడుగు పెట్టావో అక్కడి నుంచే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ చేతితో ఏది పట్టుకున్నావో, నీ బాహుబలంతో ఏ పనైతే చేస్తావో అది చాలేటట్లుగా చేయగలిగిన దేవుడు. ఎందుకో తెలుసా? నువ్వు పని చేసుకుంటూ ప్రస్తుతించుకుంటూ వెళ్తా ఉంటే దేవుడైన యెహోవా నీకు సహాయకుడుగా ఉండునుగాక. నంబర్ 1, శత్రువు మన పాదముల కింద రావాలంటే నంబర్ 1 ప్రస్తుతించే వారిగా ఉండాలి. నంబర్ 2, సాతాను దేవుడు మన పాదాల కిందకి తీసుకురావాలంటే ఏం చేయాలో చూడండి. కీర్తనల గ్రంథం 110వ కీర్తన 1వ చరణం 5వ చరణం. నాతో కలిసి, నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు టీవీ దగ్గర కూర్చో, సెల్ ఫోన్ దగ్గర కూర్చో, మ్యాగజైన్ దగ్గర కూర్చో. చెప్పండి, ఏం చెప్పట్లేదు? బైబిల్ అట్లా లేదా? ఎక్కడ కూర్చోమన్నాడు? సంగమా, ఈరోజు మీతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గడిచిన దినాల్లో ఏది మీ బ్రతుకులో శత్రువుగా ఉందో, రాగల కాలాల్లో ఆ శత్రువుని మీ పాదములకు పీఠంగా దేవుడు మార్చబోతున్నాడు. శత్రువులను పాదములకు పీఠంగా దేవుడు మార్చున్నట్లుగా మనం కూర్చోవలసిన స్థలం ఒకటి ఉంది. ఆ స్థలం సినిమా హాల్ కాదు, ఆ స్థలం ఐమాక్స్ థియేటర్ కాదు, ఆ స్థలం అపహాసకులు కూర్చున్న చోట కాదు, ఆ స్థలం లోకపు వార్తలు వినే చోట కాదు. ఆ స్థలం ఏదో తెలుసా? దేవుని కుడిపార్శ్వాన కూర్చొని నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేస్తే, దేవుని కుడిపార్శ్వాన కూర్చొని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ వెళ్తా ఉంటే ఆ ప్రార్థనే నీ శత్రువులన్నిటినీ నీ పాదములకు పీఠంగా దేవుడు మార్చును కాక. చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. పెద్దగా 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 రైట్. చూడండి, యేసు నామం పేరిట నీ నేలుబడి చేసిన శత్రువులు, గడిచిన దినాల్లో ఏ రోగమనే శత్రువు నీ నేలుబడి చేసిందో, కుటుంబంలో ఏ అసమాధానమనే శత్రువు ఏలుబడి చేసిందో, ఏ పాపమనే శత్రువు ఏలుబడి చేసిందో, ఆ శత్రువును నీ పాదముల క్రింద దేవుడు అణుచునుగాక. దేవుడు అలా అణుచున్నట్లుగా మీరు నేను చేయాల్సింది దేవుని కుడిపార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉండాలి. ప్రభా, ఈ శత్రువుని జయించలేకపోతున్నా, మోహపు చూపనే శత్రువుని జయించలేకపోతున్నా, జయం దయచేవా. తప్పుడు ఆలోచనలనే శత్రువును జయించలేకపోతున్నా, జయం దయచేవా. దురాలోచనలనే శత్రువును జయించలేకపోతున్నా, నాకు విజయాన్ని ప్రసాదించువా. సెల్ ఫోన్ మీద జయం లేని వాడిగా నేను బ్రతుకుతున్నా, గంటల తరబడి దాని దగ్గర నా సమయాన్ని వెళ్ళబుచ్చుతున్నా, నాకు జయాన్ని దయచేవా అని దేవుని సన్నిధిలో ఆయన కుడిపార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తే ఆ శత్రువుని నీ పాదములకు పీఠంగా దేవుడు మార్చి ఆ పీఠం ఎక్కుతూ సింహాసనం చేరే కృప దేవుడు అనుగ్రహించును గాక. ఓ మాట, ఆయన కుడిపార్శ్వాన కూర్చొని మనం విజ్ఞాపన చేస్తే దేవుడు ఏం చేస్తాడో 5వ వచనంలో రాసి ఉంటుంది. చూడండి ఆ మాట అందరూ. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టును. అందరు నా వైపు చూసి చెప్పండి. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి. ఎవరి కుడిపార్శ్వం?
ఎవరి కుడిపార్శ్వం? దేవుని కుడిపార్శ్వాన కూర్చొని ఎవరైతే విజ్ఞాపన చేస్తారో, దేవుని కుడిపార్శ్వాన కూర్చున్న వాళ్ళ కుడిపార్శ్వాన దేవుడు నిలవబడి ఉంటాడట. నిలవబడి ఏం చేస్తాడో తెలుసా? తన కోప దినాన రాజులను నలగొడుతూ ఉంటాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఏం చేస్తాడు ప్రసాద్ అన్న? చెప్పాలి. అయ్యో పెద్దగా చెప్పాలి. ఎవరిని అంటే? ఏ రాజులు? నీ మీద తిరుగుబాటు చేసిన రాజులు. ఏ రాజులు? నీ మీద శత్రువుగా పరిపాలన చేసిన రాజులు. ఆ సమస్యలనే రాజులు ఏవైతే ఉన్నాయో నీ కుడిపార్శ్వాన దేవుడు నిలవబడట రాజులను నలగొడతా ఉంటాడట. ఎవరు నలగొడతారు? నువ్వు నలగొడితే బాగుంటుందా? దేవుడు నలగొడితే బాగుంటుందా? ఎప్పుడు నువ్వు పని కల్పించుకోకు. దేవునికి అవకాశమే చిత్ర విచిత్రాలు నువ్వు చూడగలుగుతావు. పెద్దగా ఆమె అని చెప్పండి. అట్లా కాకుండా ప్రభా వీడు నేను చితగొట్టాలి, నేను అనసాల ప్రభా అని ఒకడిని అనిస్తే 100 మందిలో పుట్టుకొని వస్తారు శత్రువులు. మోషే ఏం చేశాడో తెలుసా? అరే ఎట్లా కాదురా భయ్, ఈ ఐగుప్తుని వేసేయాల్సిందేనని ఐగుప్తుని వేసేసాడు, ఇసుకలో పాతి పెట్టేశాడు. ఏం జరిగిందో తెలుసా? ఒక్క ఐగుప్తుని చంపితే ఐగుప్తు దేశం అంతా మోషేకు శత్రువులు అయిపోయారు. చివరికి పారిపోయాడు. ఎక్కడికే చెప్పాలి? ఎక్కడికి? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. మోషే అనువాడు ఏమాయనో దేవునికి తప్ప ఎవరికి తెలియదు. మోషే ఎందుకు నువ్వు పారిపోయావు? ఆ దేశమంతా ఎందుకు నీకు శత్రువులు అయ్యారంటే, ఒక శత్రువును చంపాలనుకుంటే దేశమంతా శత్రువులు అయిపోయారు. దైవజనమా, నీ నోటికి పని చెప్తే ఒక్క శత్రువు నోరు ముయ్యాలని ప్రయత్నం చేస్తే 100 మంది పుట్టుకొస్తారు. నీ నోటికి పని చెప్పకు, నీ చేతికి పని చెప్పకు. దేవుని కుడిపార్శ్వాన కూర్చొని నీ వేచ్యం దేవునికి అప్పగించు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శత్రు శాస్త్రమే లేకుండా నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. వాళ్ళని ఏం చేస్తాడట? అయితే గమనించండి. మీరు అనొచ్చు, అన్నయ్య కుడిపార్శ్వాన కూర్చోమన్నారు, బాగానే ఉంది, మరి కూర్చున్నాం అన్నయ్య, ఇప్పుడు దాకా కూర్చున్నాం, చాలా దినాలు కూర్చున్నాం, మరి వాడు నలగొట్టబడలేదుగా. ఎందుకు నలగొట్టబడలేదో తెలుసా? దేవుడు కోపం తీర్చుకునే దినం ఇంకా రాలేదంతే. అక్కడ ఒక మాట అంటాడు. అంటే ప్రతిదానికి దేవుడు ఏమి నిర్ణయించాడు? ఒక సమయాన్ని నిర్ణయించాడు. నేను హెచ్చించడానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. శత్రువును అణచడానికి కూడా ఒక సమయాన్ని నిర్ణయించాడు. శత్రువును పాతాళంలో తొక్కివేయటానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. నీ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి కూడా ఒక కాలాన్ని నిర్ణయించాడు. మనం చేయాల్సిందేంటి? దేవుని కుడిపార్శ్వాన కూర్చొని నిరంతరము మన విజ్ఞాపన చేస్తూ ఉండాలి. ఆ విజ్ఞాపన చేస్తే ఏం జరిగిద్దో ఒకసారి చూడండి. ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. 7:25 హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఈయన రైట్. అందరూ నా తట్టు చూసి నాతో కలిసి ఈ మాట చెప్పండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. నా వైపు చూసి చెప్పండి అమ్మ, అందరు నా వైపు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున. ఈయనంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. యేసయ్య నిరంతరము జీవిస్తున్నాడు. దేని కొరకు? చెప్పాలి. యేసయ్య నిరంతరము జీవిస్తున్నాడు. దేని కొరకు? మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు కదా. ఎందుకు ఆయన పరలోకంలో జీవిస్తున్నాడంటే వాక్యం ఉంటుంది, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షాన విజ్ఞాపన చేయటానికి నిరంతరము ఆయన జీవించుచున్నాడు. మరలా అడుగుతాను, దేని కొరకు జీవిస్తున్నాడట? నువ్వు దేవుని నా వైపు చూడండి తల్లి, నువ్వు దేని కొరకు జీవించాలి? ఎవరి కొరకు జీవించాలి? ఏం మాట చూస్తున్నారు? అదేంటన్నయ్య, నేను లేకపోతే మా ఆయన ఏమైపోతాడన్నయ్య,
నేను లేకపోతే మా పిల్లలు ఏమైపోతారనయ్య? పిల్లల కోసం కాదు నువ్వు జీవించాల్సింది, భర్త కోసం కాదు జీవించాల్సింది. అవి బాధ్యతలు. వాటికి మించి మీరు నేను ఎందుకు జీవించాలో తెలుసా? విజ్ఞాపన చేయటానికి జీవించాలి, ప్రార్థించటానికి జీవించాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు అంగలార్చటానికి జీవించాలి, సంఘక్షేమం కొరకు రోదన చేయటానికి జీవించాలి. బ్రదర్ ఎందుకు నువ్వు జీవిస్తున్నావు అని ఎవరైనా అడిగితే, బ్రదర్ ఎందుకు దేవుడు నీకు ఆయుష్కాలాన్ని పొడిగించాడు అని అడిగితే, రైట్, ఉద్యోగాలు చేసుకోవాలి, కుటుంబాలు చూసుకోవాలి, ఇవి నేను కాదన్నాను. వాటన్నిటికి మించి దేవుడు నీకు నాకు జీవాన్ని పోసేది విజ్ఞాపన చేయటానికి. దేవుడు మనలను బ్రతికిస్తున్నాడు. ఒక ఇంట్లో విజ్ఞాపన పరుడు ఉంటే, విజ్ఞాపన కర్తుంటే అతడు ఎలాంటి వాడు? ఇక్కడ అంటాడు, నిరంతరము విజ్ఞాపనము చేయుటకు జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు. విజ్ఞాపన పరుడు తన కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించటానికి శక్తిమంతుడవుతాడు. విజ్ఞాపన పరురాలు తన కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించుకోవటానికి శక్తిమంతురాలు అవుతుంది. దైవజనుడు విజ్ఞాపన పరుడైతే సంఘానికి వచ్చే ప్రజల్లో కొందరు కాదు, ప్రతి వారిని సంపూర్ణంగా రక్షించుకోవటానికి విజ్ఞాపన పరుడు శక్తివంతుడవుతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమా, ఒకసారి చూడండి, మీ కుటుంబాల్లో ఎవరైనా రక్షణ లేని స్థితిలో ఉన్నారా? ఒకవేళ రక్షించబడిన భక్తిలో ఎదగలేని స్థితిలో ఉన్నారా? నువ్వు చెప్పిన మాటలు వాళ్ళల్లో ఫలించట్లేదా? నువ్వు చెప్పే కొద్దీ వాడు ఉన్మాదిగా మారిపోతున్నాడా? నువ్వు చెప్పే కొద్దీ తిరుగుబాటుదారుడు అవుతున్నాడా? మంచిదే తల్లిగా నువ్వు చెప్పావు, మంచిదే తండ్రిగా నువ్వు చెప్పావు, చెప్పడంలో తప్పు లేదు. అయితే నేనంట, ఇక మీదటి నుంచి ఇంకొంచెం అధికంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించు, ఇంకొంచెం అధికంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం ప్రారంభించు. నీ విజ్ఞాపన దేవుడు మర్చిపోడు. నీవు ఆయన కుడి పార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తుండగా నీ కుడి ప్రక్కన దేవుడు నిలవబడి తన కోపదినాన శత్రువులను నలగొట్టడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే నలగొట్టడం ప్రారంభించాడో నీ కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించుకోవడానికి శక్తివంతుడిగా నువ్వు మారిపోతావు. ఆమేన్. ఆ విజ్ఞాపనే నీ ఇంటిని సంపూర్ణంగా రక్షించడానికి దయగల దేవుడు కృప చూపించునుగాక. శత్రువు మన పాదముల క్రింద రావాలంటే నంబర్ 1 ప్రస్తుతించాలి, నంబర్ 2 ప్రార్థించాలి, నంబర్ 3 లాస్ట్ 1 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అందరూ చూడాలి ఒకసారి. అందరూ చూడండి. 15వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. నాతో కలిసి అందరి మాట చెప్పండి. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయవలెను. ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. శత్రువులను ఎక్కడ ఉంచుతానన్నాడు? శత్రువులను మన పాదముల క్రింద ఉంచే వరకు మనం ఏం చేయాలట? ఏమీ లేదు, రాజ్యాన్ని పరిపాలించుకుంటూ వెళ్ళిపో. శత్రువుల్ని ఆటోమేటిక్గా నీ కాళ్ళ కిందకి తీసుకొస్తాడు. మీరు నన్ను అడగవచ్చు, అన్నయ్య నా రాజ్యం ఎక్కడుంది అన్నయ్య? ఏ ఊరు పరిపాలన చేయాలన్నయ్య? నా కుర్చీ ఎక్కడుంది అన్నయ్య? నా కిరీటం ఎక్కడుంది అన్నయ్య అని అంటారా? ఇక్కడ రాయబడిన మాట, రాజ్య పరిపాలన చేస్తూ వెళ్ళిపో, నీ శత్రువులను నీ పాదముల క్రింద దేవుడు ఉంచేస్తాడు. రాజ్యము అనే దానికి అపోస్తులైన పౌలు గారు ఇలా డెఫినేషన్ ఇస్తారు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి క్రైస్తవుడు రాజ్య పరిపాలన చేసేవాడై ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చెప్పండి ఏం పరిపాలన చేయాలి? దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి మాట్లాడాలి పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది అంటాడు. దేవుని రాజ్యం భోజనము పానం కాదు. ఓ చోట ప్రార్థన కోవటానికి వెళ్ళాం. నేను అప్పుడే రక్షించబడి కొత్తగా
ప్రభువులోకి వచ్చా. ప్రార్థనా కూటానికి వెళ్ళాం. అద్భుతం. పాస్టర్ గారు ఎంత అద్భుతమైన వర్తమానం చెప్పాడంటే అంత అద్భుతమైన వర్తమానం చెప్పాడు. దరిదాపుగా 500 మంది ప్రజలు వచ్చారు. ఆ ఇంట్లో కృతజ్ఞత కూటం. అద్భుతమైన వర్తమానం ఇచ్చాడు. ప్రజలంతా పశ్చాత్తాపంతో ఏడ్చారు, దేవుని తట్టు తిరిగారు. గొప్ప ఉద్యోగం కలిగింది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ భోజనాల కార్యక్రమంలో మొత్తం సాంబారు తప్ప ఇంకేమీ వేయలే. సాంబారు తప్ప ఏమేయలే. మొక్కలేలా. ఏ మొక్కలో అదే అస్సలు వేయలేదు. పొట్టి సాంబార్ వేశారు. కడుపు నిండా భోజనం చేసి, ప్రభా ఒక అద్భుతమైన వాక్యం విన్నావు నాయన, ఈ భోజనం దొరికితే ఎంత, దొరకపోతే ఎంత, ఇంతకు మించిన చక్కటి వాక్యం విన్నామని సంతోషంగా బయలుదేరి వెళ్తూ ఉంటే ఒక తమ్ముడు వచ్చి అంటాడు, ప్రార్థన అస్సలు సరిగ్గా జరగలేదు అన్నాడు. ఏం జరగలేదురా తమ్ముడు అన్న. వాక్యం అంత బాగుంది కానీ భోజనాలు ఎక్కడ బాగున్నాయి? చూడండి, భోజనాలు బాగా పెడితే ప్రార్థన ఎవరా మనిషి? అంతేనా? దేవుని రాజ్యం భోజనము పానము కాదు. ఏంటి? నీతి, నీతి, నీతి. రాజ్యాన్ని పరిపాలన చేసుకుంటూ వెళ్ళు. నీ ప్రక్కన నీతి తప్పి బ్రతికే వాళ్ళు ఉంటారు. యవ్వన బిడ్డలారా, నువ్వు బ్రతుకుతున్న చోట నీతి మాలిన కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు. నీతి తప్పి అక్రమంగా బ్రతికే యవ్వన ఆడపిల్లలు ఉంటారు, యవ్వన మగబిడ్డలు ఉంటారు. వాళ్ళ మధ్యలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీతికి నిలువుటద్దంగా దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. నీతి మాలిన మాట నీ నోట రానివ్వకు. నీతి మాలిన కార్యం నీ జీవితంలో జరగనివ్వకు. ప్రతి విషయంలో దేవుని నీతిని ఆభరణంగా ధరించి నువ్వు బ్రతికితే వాక్యం ఏమని రాస్తుందో తెలుసా? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తానని. చెప్పండి, దేనికి తగినట్లుగా? చెప్పాలి. నీతిమంతులు దేవుని రాజ్యములో సూర్యుని వల్లే తేజరిల్లుతారు అని వాక్యంలో రాస్తుంది. ప్రతి విషయంలో నీతి కలిగిన వాడివై బ్రతుకుతూ ఉంటే, నీతి విషయంలో నువ్వెక్కడ తప్పిపోకుండా పరిపాలన చేస్తూ వెళ్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? శత్రువుని చెప్పాలి. నీతి విషయంలో నువ్వు తప్పిపోయావు అనుకో, ఏం జరిగిద్దో చెప్పమంటారా? నీ పాదాల క్రింద ఉండాల్సిన శత్రువు నీ మెడ మీదకి కూర్చుంటాడు. అయిలారా వినండి, వాడి స్థానం ఎప్పుడు నీ పాదముల క్రింద ఉండాలి. వాడు నీ పాదముల కింద చెతకదొక్కబడుతూ ఉండాలి. ఎప్పుడు ఏ రంగంలోనైనా నువ్వు తలగానే ఉండాలి, తోకగా ఉండకూడదు. నువ్వు పైవాడిగానే ఉండాలి, నువ్వు క్రిందవాడిగా ఉండకూడదు. అయితే దైవజనమా, వాడెప్పుడు నీకు దాసుడే, నీవెప్పుడు వాడికి బాసువు కావాలి. వాడెప్పుడు నీకు బాసు కాకూడదు, వాడు నీకు దాసుడు అవ్వాలి. కొన్ని సందర్భాల్లో ఏం జరిగిద్దో తెలుసా? నీతి తప్పి నువ్వు బ్రతికితే, నీతి తప్పి నువ్వు జీవిస్తే, నీ కాళ్ళ కింద ఉండాల్సినోడు నీ మెడ మీదకి ఎక్కుతాడు. చూడండి, విలాప వాక్యాలు అందరూ చూడండి. బహు విలువైన మాట. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 5, 6, 7 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. మమ్మను తరుమువారు మా మెడ మీదకి ఎక్కి ఉన్నారు, మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనున్నది మాకు లేదు. 6వ వచనం. పొట్టకూటికై ఐగుప్తీయులకును అష్షూరీయులకును లోబడి ఉన్నాము. 7వ వచనం. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. దైవజనమ, ఒకసారి చూడండి. సాతాను మన కాళ్ళ కింద ఉండాలా? వాడు మన మెడ మీద ఉండాలా? వాడు మెడ మీద మన కాలు ఉండాలా? మన మెడ మీద వాడి చెయ్యి ఉండాలా? వాడి మెడ మీద మన కాళ్ళు ఉండాలి, మన కాళ్ళ కింద వాడు చితకతొక్కబడాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలీల జీవితంలో ఏం జరిగిందో తెలుసా? 5వ వచనంలో అంటాడు, మమ్మను తరుమువారు, చెప్పాలి, మమ్మను తరుమువారు మా మెడల మీదకి ఎక్కారయ్యా, మేము అలసట చెందాం, విశ్రాంతి లేకుండా బ్రతుకుతున్నాం, కలవరాలు కన్యల మధ్యలో బ్రతుకుతున్నాం. ఎందుకు ఈ స్థితి వచ్చింది అంటే, మా పితరులు ఉన్నారే నీతి తప్పి బ్రతికారయ్యా
అమ్మ చూడండి, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, వాళ్ళ దోష శిక్ష. పాపం చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? దోషం చేసింది ఎవరు? నీతిమాలిన కార్యక్రమం చేసింది ఎవరు? ఆ దోష శిక్షను భరిస్తుంది ఎవరు? వాళ్ళ పిల్లలు దోష శిక్షను భరిస్తున్నారట. అమ్మా తల్లులారా, అయ్యా తండ్రులారా, నువ్వు నీతి తప్పి ప్రవర్తిస్తే నీ దోష శిక్ష నీ పిల్లల మెడల మీదకి వెళ్ళిపోతుంది, జాగ్రత్త. అలాగని యవ్వన బిడ్డలారా, ఇప్పుడు తల్లిదండ్రులకు ఆపాదించి మీరు మౌనంగా ఉండొద్దు. ఈరోజు కుమార్తెగా ఉన్న నీవు రేపు తల్లి అవుతావు. ఈరోజు కుమారుడిగా ఉన్న నీవు రేపు తండ్రి అవుతావు. ఒక మాట గమనించు, యవ్వన కాలంలో నువ్వు నీతి తప్పి ప్రవర్తిస్తావే, నీ నీతి తప్పి ప్రవర్తించిన ప్రవర్తన రేపు రాగల కాలంలో నీ పిల్లలకు దోషంగా మారిపోద్ది. నీ పిల్లల ఒడిలో శాపాన్ని వేయకుండా దేవుని ఆశీర్వాదాన్ని వేసే యవ్వన బిడ్డగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతుకుదువుగాక. అలా ఆశీర్వాదాన్ని వేసి నీతి కలిగి నువ్వు బ్రతికితే నీ పిల్లల కాలు శత్రువు మెడ మీద ఉండి వాడిని చితకతొక్కటం ప్రారంభించును గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయ్యా అయ్యా యవ్వన బిడ్డ చూడు, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నాకేముందండి, వయసు ఉంది, అందం ఉందండి, చిన్న వయసులో మంచి ఉద్యోగం వచ్చిందండి, నెలకొచ్చి 50,000 రూపాయలు, 1,50,000 రూపాయలు జీతం అండి, అందం ఉందండి, ఆ అమ్మాయి రమ్మంటుందండి, ఈ అమ్మాయి రమ్మంటుందండి, ఆ అమ్మాయి ప్రపోజల్ పంపించిందండి, నా అందానికి వాళ్ళు ఫిదా అయిపోయారండి. తిరుగో రేపేం జరిగిద్దో తెలుసా? నీ పాప దోషం నీ పిల్లల ఒడిలో పడుతుంది, జాగ్రత్త. నీ పాప దోషం నీ పిల్లల ఒడిలో పడి యజమానులుగా ఉండాల్సిన పిల్లలు దాసులైపోతారు. నేనంట, నీ కడుపును పుట్టిన నీ పిల్లలు ఎప్పుడు వాళ్ళు యజమానులుగానే ఉందురుగాక. వారి పాదముల కింద సాతానుగాడు చితక తొక్కబడును గాక. అలా తొక్కబడినట్లుగా మనం రాజ్య పరిపాలన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? పెద్దగా ఏంటి రాజ్య పరిపాలన చేయటం అంటే? దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతిగా బ్రతకటం. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది, ఇదే దేవుని రాజ్యం అంటాడు. దైవజనమ, ఎప్పుడు సమాధానంగా బ్రతకటానికి మనం ఇష్టపడాలి. నేను ఎప్పుడూ చెప్తా, చూడండి, ఇజ్రాయేల్ ఇట్రా ఇజ్రాయేల్తో నాకు అసమాధానం ఉందనుకోండి, చర్చిలో ఇద్దరెవరైనా అసమాధానంతో ఉన్నారనుకోండి, మీ అన్నగా ఉన్న నేను నా వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్తాను. ఇజ్రాయేల్తో సమాధాన పడటానికి ఈడు నాకు ఆత్మీయ కుమారుడైనా, మేం బాప్తిసం ఇస్తే రక్షణ పొందిన బిడ్డైనా, మా కళ్ళ ముందు పుట్టి పెరిగిన బిడ్డైనా, మందిరంలో సేవ చేస్తున్నా, ఒకవేళ ఈ బిడ్డ నాతో అసమాధానంగా ఉంటే, ఈ బిడ్డతో సమాధాన పడటానికి, ఈ బిడ్డ కాళ్ళు పట్టుకోవటానికి కూడా నేను వెనుకాను. అరే జెర్మియా అనే ఊర్రా, మొన్నే ముంబై వెళ్ళి వచ్చాడంట. అమ్మో, ఎవరైనా ముంబై వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. అమ్మో, చాలామంది ఉన్నారు. తమ్ముడు ఒక్క నిమిషం ఆపయ్యా. ప్రపంచం అంతా తిరిగి వాక్యం చెప్పటం కాదు గొప్ప, సమాధాన పట్టడం గొప్ప. ఇదే దేవుని రాజ్యం. ఇప్పుడు నేను బచ్చాగాడండి, ఎవరండి? ఇజ్రాయేల్ బచ్చా, ఎవరు మనిషి? నా యేసయ్య విలువైన రక్తముతో కడగబడినటువంటి వాడు. ఈ బిడ్డ విలువ ఎంతో తెలుసా? యేసయ్య రక్తం యొక్క విలువ ఎంతో ఈ బిడ్డ విలువ కూడా అంతే. ప్రైజ్ ది లార్డ్. చెప్తాను, నాకండే దేవుని కృప, నా డిక్షనరీలోనే శత్రువులు అనేవాళ్ళు లేరండి. మీరు ఆమె అనలా, ఎందుకంటే మీకు ఉన్నారుగా. అమ్మ, మీ కోడలో ఒక శత్రువా ఉందా? కోళ్ళకి శత్రువా? ఆడపొడుసు ఒక శత్రువా? ఈడపొడుసు ఒక శత్రువా? ఎంతమంది లేరు చెప్పండి. వెతికితే దైవజనమ, ఏ వ్యక్తితోనైనా ఒకవేళ నన్ను చూసి అని ఊసిన, మన బ్యాచ్ తెలుసా?
అన్నా ప్రెజలాడనా? ఇదే దేవుని రాజ్యం. కక్షలతో బ్రతికేది దేవుని రాజ్యం కాదు. కోపతాపాలతో బ్రతికేది దేవుని రాజ్యం కాదు. పంతాలు పట్టింపులతో బ్రతికేది దేవుని రాజ్యం కాదు. సమాధానంగా బ్రతికేదే అసలు సిసలు నిజమైన దేవుని రాజ్యం. మనలను పరలోకపు తండ్రితో సమాధానపరచడానికి యేసయ్య తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. విన్నారా? ఒకప్పుడు శత్రువులుగా బ్రతుకుతున్న మనలను కులాలుగా, జాతులుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా విడిపోయి అసమాధానంగా బ్రతుకుతున్న మనలను సమాధానపరచడానికి, ఐక్యపరచడానికి యేసయ్య తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. నేనంట, యేసయ్య తన ప్రాణాన్నే పోగొట్టుకోవటానికి సిద్ధపడినప్పుడు మన పరువు మర్యాదలు ఎంత? ఆఫ్టర్ ఆల్ అలా సమాధానం కోరుకొని బ్రతుకు. నీ శత్రువును రావట్లేదు పంచి ఆ మాట, ఎందుకంటే మీకు ఉండాలా. ఆడెప్పుడు నీ కాళ్ళ కిందే ఉండునుగాక. మూడవది నీతి, సమాధానం చెప్పాలి. ప్రజలు ఉన్నారు చూసారా, న్యూస్ పేపర్లో ఆనందిస్తారు, సెల్ ఫోన్లో ఆనందిస్తారు, టీవీ వార్తల దగ్గర ఆనందిస్తారు, పోసుకోలు ముచ్చట్లు చెప్పుకుంటూ ఆనందిస్తాడు. క్రైస్తవుడు దేనిలో ఆనందించాడో తెలుసా? దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మలో గంతులేసేవాడిగా ఉండాలి, పరిశుద్ధాత్మలో ఆనందించేవాడిగా ఉండాలి. ఎవరో కొంతమంది ఆనందించడం కాదు, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మలో పరవశులుగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, యేసుక్రీస్తు వారు ఒకే ఒక్క చోట బహుగా సంతోషించెను అని రాసి ఉంటుంది. ఏమని? పెద్దగా ఆయన కన్నీళ్లు కాచినట్లుగా 3 చోట్ల రాసి ఉంటుంది. బహుగా ఆనందించినట్లుగా ఒకే ఒక్క చోట రాసి ఉంటుంది. ఎక్కడో చెప్పమంటారా? పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించాడట. నీవు దేనిలో ఆనందించాలి? వెండి బంగారాల్లో కాదు, ఆస్తిపాస్తుల్లో కాదు, ధనధాన్యాల్లో కాదు. ఎప్పుడు పరిశుద్ధాత్మలో పరవశుడివై నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంటే 2 విలువైన వాగ్దానాలు ఇస్తాను. లేఖనాల్లో నుంచి ఆ వాగ్దానాలు మీరు స్వతంత్రించుకుందురుగాక. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడిదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి. పెద్దగా చెప్పాలి. ఈ మాట మీ జీవితాల్లో నా దేవుడు స్థిరపరచును గాక. నిన్ను బాధించిన వాడు మాత్రమే కాదు, నీవెవరిని బాధ పెట్టొద్దు. మళ్ళా వినండి, ఇక్కడ నీవెవరిని బాధ పెట్టొద్దు. అవసరమైతే బాధను అనుభవించడానికి ఇష్టపడు, కానీ మాట ద్వారా కానీ, చర్యల ద్వారా కానీ, నడక ద్వారా కానీ ఎవరిని నువ్వు బాధించుకో. రైట్? నిన్నెవరైనా బాధ పెడితే బాధ పెట్టినోడిని వదలడో. ఈయన మామూలు దేవుడు కాదండి. ఈయన రోషం మామూలు రోషం కాదు. నిన్ను బాధించిన వాడిని మాత్రమే కాదు, వాడి సంతానపు వాడిని కూడా తీసుకొచ్చి నీ పాదాల కింద పడేస్తానంటాడు. ఎవడు నిన్ను తృణీకరించాడో, తృణీకరించిన వారిని అందరినీ నీ పాదముల క్రింద. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే నీవెవరిని తృణీకరించొద్దు, నీవెవరిని బాధించొద్దు. ఈ వాగ్దానం మన జీవితాల్లో స్థిరపరచును గాక. ఆఖరి మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నాతో కలిసి, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమెన్. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమెన్. పెద్దగా ఆమెన్. నన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. మీరు ఒక చేయి ఎత్తారేమో, నేను 4 చేతులు ఎత్తుతా. ఎస్,
ఆయన నేను ప్రేమించాడు అనే దాన్ని ఎట్లా రుజువుపరుస్తాడో తెలుసా? కల్వరిలో ప్రాణం పెట్టాడు. అంతేకాదు, సాతాను సమాజపు వారిని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు దేవుడు పడేస్తాడట. నెబుకద్నెజరును దానియేలు ముందు పడేయలేదా? దానియేలు ఎదుట నెబుకద్నెజరు సాష్టాంగ పడలేదా? నీకు వ్యతిరేకంగా ఏ సాతాను సమాజం వారు కుట్ర చేశారో, సాతాను సమాజం వారు పనిచేస్తూ వచ్చారో, ఆ సాతాను సమాజం వారిని నీ పాదాల మీద దేవుడు పడేసి అంటాడు, ఇదిగో ఎందుకు పడేసానో తెలుసా? నిన్ను నేను ప్రేమించాను, నా ప్రేమను వెల్లడి చేయటానికి నేను పడేశాను అంటాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం, ప్రైజ్ ద లార్డ్. ఈ కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించినట్లుగా మనం చేయాల్సిన 3 కార్యాలు. నంబర్ 1, ప్రస్తుతించాలి. నంబర్ 2, ప్రార్థించాలి. నంబర్ 3, పాలించాలి. ఏ ఊరు, ఏ రాజ్యం? నీ హృదయసీమనే రాజ్యాన్ని నువ్వు పాలించాలి. నీతితో, సమాధానంతో, పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో శత్రువును పాదముల కింద దేవుడు చితకదొక్కునుగా.